అదే మరి వస్తాడు రేవంత్ రెడ్డి, మరి ఆయన ఢిల్లీలో ఉన్నాడు, కనీసం మంత్రివర్గాలు కూడా సమాధానం చెప్పినట్టుగా కనపడట్లేదు. రేవంత్ రెడ్డి మా స్థాయికి కాదు. మా స్థాయి అయిన ఉంటే వచ్చేస్తుండే ఇప్పటి వరకు. మా స్థాయి కాదు. మేము సవాల్ ఇసిరైనా కానీ కాంగ్రెస్ అనే ఒక కుక్కను కూడా పంపించలేదు ఇప్పటి వరకు. మరి వాళ్ళేమో రేవంత్ రెడ్డి స్థాయి కేటీఆర్ది కాదు, కేసీఆర్ రావాలని వాళ్ళు అంటున్నారు. కేసీఆర్ పేరెత్తే అంత దమ్ముందా రేవంత్ రెడ్డికి? కేసీఆర్ అనే పేరెత్తే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు. అర్థమైందా? ఇప్పటి వరకు మేము చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి మా బాపు కేసీఆర్ కాదు, మా కార్యకర్త బీఆర్ఎస్ కార్యకర్త గోటికి కూడా పనికిరాడు. ఎందుకంటే వాడు రైఫిల్ మాస్టర్, తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ కూడా తెలంగాణ ద్రోహి. కాబట్టి ఈరోజు తెలంగాణ బిడ్డ అంటారుగా, నికాసైన తెలంగాణ బిడ్డ వాళ్ళ గోరికి కూడా పనికిరారు కాంగ్రెస్ వాళ్ళు. మరి ఈ రోజు ప్రెస్ క్లబ్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు మరి రేవంత్ రెడ్డి? ప్రెస్ క్లబ్ గురించి ఈ రోజు ప్రజలే చూస్తున్నారు. ప్రెస్ క్లబ్ అనేది పెట్టిన తర్వాత ఎంతవరకు చెప్పదలుచుకున్నారు మరి రేవంత్ రెడ్డికి? అసలు వాడు ఉంటే కదా తెలంగాణలో, వాడు అయిన 20 నెలల్లో 10 నెలలు ఢిల్లీలోనే ఉన్నాడు. 50 సార్లు పోయిండు. ఇప్పటికి ఎక్కడ ఉన్నాడు ఎవరికి చెప్తాము? ఇంత సవాల్ ఇసిరిన తర్వాత అంత దమ్మున్న ఉంటే కనీసం కాంగ్రెస్ చెప్పిన కదా, కాంగ్రెస్ ఒక ఇప్పుడైతే మినిస్టర్లో ఎవడో ఒకడు ఉన్నాడు, ఆనన్నా పంపించాలి కదా, ఎవరినైనా పంపించాలి కదా. ఒక సవాల్ ప్రతిపక్షం ఒక సవాల్ వదిలిపెట్టినప్పుడు నువ్వు కరెక్ట్ గవర్నమెంట్ రూల్ చేస్తున్నావు, కరెక్ట్ పథకాలు చేస్తున్నావు, కరెక్ట్ నువ్వు ఉంటే ఈరోజు ఎవరినైనా ఒకరిని పంపించేది. అంత పీకుడు పని ఏం చేస్తుండు ఢిల్లీకి పోయి? ఏమీ లేదు, మన్ను మశానం. ఇప్పటి వరకు పోయింది ఏమన్నా ఒక తట్టడు మట్టి కూడా తీసే అంత స్తోమత లేని అసమర్థత ముఖ్యమంత్రి ఈ రోజు రేవంత్ రెడ్డి. అసమర్థత ముఖ్యమంత్రి. మరి తెలంగాణ ప్రజలకి సోనియా గాంధీ గొప్పతనం తెలియాలంటే బట్టలిప్పి కొడతా అని ఒక నిన్న చేయడం జరిగింది. ఏం చెప్తారు? బట్టలిప్ప ఎవరు బట్టలిప్పుతాం? రేవంత్ రెడ్డి బట్టలిప్పుకో, మంచిగా వేసుకో. ఎందుకంటే స్టీలో అంటారు కదా, రోబో లాగా తయారుగా. ఎందుకంటే నీ బట్టలు చింపడానికి తెలంగాణ బిడ్డలు రెడీగా ఉన్నారు. రేవంత్ రెడ్డి నువ్వు ఏమనుకుంటున్నావు? మన మా బాబు ముఖ్యమంత్రిని కూడా అంటే బాబును ఇష్టం ఉన్నట్టు మాట్లాడినావు. తుక్కుడలు చేసి మంచిగా కోఫ్తా చేసి కుక్కలకేస్తాం. నీది మేము మనుషులు కూడా తినే కాబీలు కూడా లేవు. నువ్వు కుక్కలకేస్తాం బిడ్డ. మంచి అంటారు కదా, నికాసైన ఉప్పు కారం గొడ్డు కారం తిన్నోళ్ళం మేము. ఇష్టం ఉన్నట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడితే నిన్ను తుక్కుడలు చేసి కీమా మిక్సీ కూడా పాడైపోతుంది నిన్ను వేస్తే. రాబోయే ఎన్నికలు 100 సీట్లు గెలవబోతున్నామని చెప్తా ఉన్నాడు. అని బోందా గెలుస్తాడు. ఉన్నదా సీటు ఆ సీటు ఇప్పుడు 20 నెలల్లో ఏమైతుందో వానికి అర్థమైతలేదు. అని బొందా అంటున్నారు కదా, వాడు ఏం బీగిండని చెప్పి 100 సీట్లు తెచ్చుకుంటాడు. అన్ని అబద్ధాలు తెచ్చి ఈ రోజు కూడా ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో అని గాబరాతోని వాడు ఏం మాట్లాడుతుండో, ఏం చేస్తుండో, వాడు ఏం పిచ్చి గోళీలు వేసుకుంటుండో వానికే అర్థమవుతుంది. ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా? మరి ఒకవేళ ఢిల్లీ నుంచి రాగానే మరి ఏంటి? ఢిల్లీ నుంచి ఎప్పుడొస్తారు తమ్మి? ఢిల్లీలో వానికి అపాయింట్మెంట్ ఇవ్వాలి కదా, ఏమైనా తీసుకొని రావాలి కదా. 20 నెలల నుంచి ఏం బీకిండు? 8 మంది వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు ఎంపీలు. ఇప్పటి వరకు ఏం బీకిండ్రు, ఏం తెచ్చిర్రు అని చెప్పేసి ఢిల్లీకి నుంచి రాగానే అడావుడి చేస్తాడు. అవన్ అయ్యసమ్మ, అవన్ అబ్బసమ్మ. ఇంతకుముందు అంటుండే కదా రేవంత్ రెడ్డి, సిగ్గు శరం ఏమైనా ఉంటే గవర్నమెంట్ ప్రజల పైసా ఇంతగానం నువ్వు వేస్ట్ చేస్తున్నావు. చైనా అన్నావు, ఎక్కడెక్కడో పోతున్నావు. సిగ్గు. ఢిల్లీకి ఎన్నిసార్లు పోయింది? ఇప్పటికి 50 సార్లు పోయినావు. చైనాకు పోయినావు, ఏమో వీక్తా అన్నావు, మూసి అన్నావు, లగచర్య అన్నావు. ప్రతిదీ ఒక డ్రామా. వానికి 2 నెలలు 3 నెలలు ఒక డ్రామా చేస్తున్నాడు. ఆ డ్రామాలలో అయిపోయింది. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఏం చెప్తావు నువ్వు ప్రజలకు? ఏబిఎన్లో కథనం రావడం జరిగింది, తెలంగాణకు అసలు జై తెలంగాణ అనే హక్కు బీఆర్ఎస్ వాళ్ళకి లేదు అని చెప్పేసి ఒక కథనం రావడం జరిగింది. దానికి సంబంధించి ఏబిఎన్ మీద చిన్న గీత పడ్డా కూడా బీఆర్ఎస్ నాయకులను కావచ్చు, కార్యకర్తలను వదలొద్దని చెప్పి బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏం చెప్తారు? బండి సంజయ్, రేవంత్ రెడ్డి, మోదీ, కిషన్ రెడ్డి వీళ్ళంతా దొత్తులు. మా తెలంగాణకు విరుద్ధం వీళ్ళు. తెలంగాణ తీసుకొచ్చిన బాపుకు ఈరోజు తెలంగాణ బిడ్డలను ఏం చేస్తామంటే తుక్కు చేస్తాం బిడ్డ. తెలంగాణ ఈరోజు మీరు ఆంధ్రజ్యోతి ఏందది ఏబిఎన్ ఆంధ్ర కోసం దొత్తుగా పనిచేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ప్రతి ఒక్క బిడ్డకు చెప్పేది ఏంటంటే తెలంగాణ చాలా అంటే చాలా భయాందోళనగా ఉన్నారు. ఆంధ్ర వాళ్ళ చేతులలో పెట్టడానికి రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ వాడు దానికోసం వచ్చిండు. నా పగ తీర్చుకున్నాను అంటుండు. 4 కోట్ల ప్రజల కోసం ముఖ్యమంత్రి అయిన ఉంటే ఈ రోజు ఎక్కడో ఉంటుండే మనం. ఈ రోజు మనం ఎక్కడో ఉంటుంటే ప్రగతి పదం ఏం చేసిండమ్మా? ఏం చేసిండు ఇప్పటి వరకు? ఈ 20 నెలల్లో ప్రజలకు ఏం చేసిండు అది చెప్పమని అంటుంటే ఇట్లాంటి పిచ్చి కూతలు. కింద ఏంది? చెప్పులు నాకుతాడు, బూట్లు ఎత్తుతాడు. బండి సంజయ్ ఏమో మా కేంద్ర మంత్రివి చేస్తాడు, వీడేమో ఇక్కడ చంద్రబాబుని నాడు చేస్తుండు. తెలంగాణకు మళ్ళీ ఒక అంటారు కదా ముసుగుల
చాలా పెద్ద దెబ్బ తినడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలందరూ మేల్కోవాలి. రేవంత్ రెడ్డిని ఈ నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో చెప్పు దెబ్బలు తింటారని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రయత్నం ఇది. థ్యాంక్ యూ.